తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే తల్లి. అమ్మ, అదృష్టానికి సంబంధించి మన ఇంట్లో ఉంచుకోవాల్సిన వస్తువులేంటి, ఉండకూడని వస్తువులేంటమ్మా తెలియజేస్తారా? అమ్మ, ఇంట్లో ఏవైనా శుభప్రదమైన వస్తువులు ఉండాలమ్మా. ఏది చూస్తే మనకి చికాకు కలుగుతుందో అవి ఉండకూడదు. ఓకే. తర్వాత మనకి తెలియదు దీనివల్ల చికాకు కలుగుతోంది అని చాలా మందికి. అటువంటివి కూడా కొన్ని ఉంటాయి. ఆగిపోయిన గడియారాలు, పగిలిపోయిన అద్దాలు, విరిగిపోయిన బొమ్మలు, విరిగిపోయినటువంటి సామాన్లు ఇవి ఇంట్లో ఉండకూడదు. ఓకేమా. అన్నీ చక్కగా కళకళలాడేవి, చూడంగానే సంతోషం కలిగించేవి ఇంట్లో ఉన్నట్టయితే చాలా మంచిది. తప్పనిసరిగా ప్రతి ఇంటిలోనూ కూడా తాము నమ్మేటటువంటి దైవం యొక్క చిత్రం ఉండాలమ్మా. అది ఏదన్నా కావచ్చు, రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, ఇంకేదైనా సరే దైవానికి సంబంధించిన చిత్రం మనం చూడంగానే మనకి మనసుకు సంతోషం కలిగేటట్టు, మనసుకి ఏదన్నా బాధ కలిగితే బాధ పోయేటట్టు, భయం కలిగితే భయం తీరేటట్టు. సాధారణంగా పిల్లల్ని అంటాం కదా మనం, భయం వేస్తుందంటే అదిగో హనుమంతుడిని చూడు, తోకతో కొట్టేస్తాడు, నీకు ఎవరి వల్ల భయం కలిగిందో వాళ్ళని తోకతో కొట్టేస్తాడు కదా, హనుమంతుడి వంక చూడమని చెప్తాం కదా. అంటే పిల్లలకి అది చెప్తున్నాం, కానీ మనకు కూడా ఏదో ఒకటి ఉంటుంది, దేన్ని చూస్తే భయము, బాధ, దుఃఖం పోతాయో అటువంటివి తప్పనిసరిగా ఇంట్లో ఉండాలమ్మా. అలాగే పనికిరానటువంటివి ఏమి ఉండకూడదు. పాత సామాను, చెత్త సామాను, చిరిగిపోయిన బట్టలు ఇలాంటివి కూడా ఇంట్లో ఉండడం అన్నది దరిద్ర హేతువులుగా చెప్తారు. ఓకే అమ్మ. అయితే ఖచ్చితంగా ఇంట్లో ఈ వస్తువుల్ని పెట్టుకుంటే శుభం కలుగుతుంది, లేదంటే మనం ఉదయాన్నే లేచినప్పుడు కానీ చూసుకోవచ్చు అనే వస్తువులు ఏంటమ్మా? చెప్పాను కదమ్మా, దైవం ఏదైనా సరే మీకు నచ్చిన దైవం యొక్క చిత్రం తప్పనిసరిగా అది చూడాలి. నిద్ర లేవంగానే చూడడం అంటే మాత్రం చేతులే చూసుకోవాలమ్మా, అరచేతులే చూసుకోవాలి. అరచేతులు చూసుకుంటేనే శుభం. ఎందుకంటే దాంట్లోనే చెప్తారు కదా, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమలేతు గౌరీలే గోవింద అని కూడా చెప్తారు. ప్రాభాతే కరదర్శనం. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయేమిటో తెలుసా? అది ఈ లక్ష్మీదేవి చేతులతో పనిచేయడం వల్ల శక్తి కావాలంటే ఇప్పుడు ఇది కదిలితేనే కదా ఏదైనా కదిలేదు, ఇవన్నీ వస్తాయని లౌకికమైన విషయాలు చెప్పడమే కాకుండా ఇవాళ లేచి ఎవరి మొహం చూశాను అని ఎవరిని తిట్టక్కర్లా, మనల్ని మనమే అంతే, మన చేతులే కదా మనం చూసుకున్నాం. అంటే ఈ చేతులతో చేస్తే, ఈ చేతులతో చేసేవి చేతలు గనక నీ భవిష్యత్తు నీ చేతులు నీ చేతలు నిర్ణయిస్తాయి, ఒకళ్ళని కాదు అని చెప్పడానికి చేతులు చూసుకోమంటారు. ఆ తర్వాత మీ ఇష్ట దైవం యొక్క చిత్రం చూసుకోమని చెప్తారు. పొద్దున్నే లేస్తే చూడవలసింది అది. ఇది చాలా ముఖ్యం. కొంతమంది ఇంకా వాళ్ళ పిల్లల్ని చూడాలని, ఇష్టమైన వాళ్ళని చూడాలని ఇలా ఏవో పెట్టుకుంటారు, అది వ్యక్తిగతం. కానీ మామూలుగా అయితే సామాన్యంగా గనక అయినట్టయితే తప్పనిసరిగా మీ ఇష్టదైవాన్ని చూసినట్టయితే రోజంతా బాగుంటుంది. అది పొద్దున్నే లేచి చూడాల్సింది అది. ఇంట్లో ఎక్కడ చూసినా ఆహ్లాదకరంగా ఉండేట్టు ఉండాలి. భయంకరంగా ఉండేటటువంటి డిజైన్లతో ఉన్న చిత్రాలు గోడలకి పెట్టుకుంటూ ఉంటాయి, అవి చూస్తేనే ఒళ్ళేలాగా జల్దరిస్తుంది. అట్లా కాకుండా ఆహ్లాదకరంగా ఉండి ప్లెజెంట్గా ఉండేటటువంటి, అది ఆహ్లాదం అంటే అర్థమవుతుందో కాదు అని ఇంగ్లీష్లో చెప్తున్నా, ప్లెజెంట్గా ఉండేటటువంటి కలర్ కాంబినేషన్స్ ఉన్నటువంటి బొమ్మలు కానీ చిత్రాలు కానీ ఇళ్లల్లో ఉంటే బాగుంటుంది. ఓకే అమ్మ. అయితే మనకి ఈ మధ్య కాలంలో చూస్తే ఇళ్లల్లో కానీ ఆఫీసులలో కానీ ఆ తాబేలు బొమ్మ గాజుది ఒకటి తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. అండ్ అలాగే దీంతో పాటు ఎస్పెషల్గా చెప్పాల్సింది ఏంటి అంటే లాఫింగ్ బుద్ధ. సో లాఫింగ్ బుద్ధ మంచిది, ఇంట్లో ఉన్నా లేదంటే గిఫ్ట్ ఇచ్చినా తీసుకున్నా కూడా అదృష్టం అని అంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అమ్మ, దీని గురించి విశ్వాసాన్ని బట్టి ఉంటుందమ్మా. కొంతమంది తీసి గిరాట్టేయమని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది వాడు రాక్షసుడు, బుద్ధ కాదు, లాఫింగ్ బుద్ధ కాదు, కుబేరుడు అని కొంతమంది చెప్తారు. అదే బొమ్మని కుబేరుడు కాదు, అసలు తీసి బయట పారేయండి మీకు శుభం కలుగుతుందని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అది ఉంటే మంచిది అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి నమ్మకం వాళ్ళది, దానికి మనం అనగలిగింది ఏం లేదు. ఎందుకమ్మా, ఎక్కడో టిబెట్ లేదా ఇతర దేశాల నుంచి ఉన్న లాఫింగ్ బుద్ధ కన్నా ఇంట్లో హాయిగా శివ కుటుంబం పెట్టుకోండి, రామ పరివారం పెట్టుకోండి. శివ కుటుంబం పెట్టుకుంటే ఎంత మంచిదమ్మా, చూడగానే తెలుస్తుంది.
భార్య భర్త కలిపి ఒకే కుర్చీలో కూర్చున్నారా లేదా? అవును. ఎంత దగ్గరగా ఉన్నారు, అవును. విడిగా లేరు ఎక్కడికి వెళ్ళినా. పిల్లలు చెరో పక్కన ఒళ్ళో కూర్చున్నారు కదా, నలుగురు కలిపి ఒక్క ఆసనంలో కూర్చున్నటువంటి కుటుంబం కదా. పైగా వాళ్ళ వాహనాలు ఒకళ్ళతో ఒకళ్ళకి జాతి వైరం కలిగినవే, అవి ఎప్పుడు దెబ్బలాడుకోవటం లేదే. లేదు. మరి కుటుంబం అనేది ఎంత బాగా ఉండాలన్న దానికి నిదర్శనంగా ఉంటుందో శివ కుటుంబం ఎదురుగా పెట్టుకుంటే, అది పెట్టుకుంటే ఉండేటటువంటి ప్రయోజనం ఇంకా దేనివల్ల ఎంత ఉంటుంది చెప్పండి. ఆ అమ్మా నాన్న దగ్గర అలా ఒదిగి ఉండాలని పిల్లలకి తెలియడం, పిల్లలను అలా ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి, చేతులకి సెల్ ఫోన్స్ ఇచ్చి చెరో గదిలో కూర్చోకూడదన్న సంగతి పెద్దవాళ్ళకి తెలిసేట్టుగా ఉండే చిత్రం పెట్టుకోండి, రామపరివారం పెట్టుకోండి. అసలు రామపరివారము శివ కుటుంబం లేనటువంటి ఇల్లు కాదని మన పూర్వులు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. మరి అటువంటిది అన్నదమ్ముల ఐకమత్యం. ఇవాళ సగం కేసులు మనకి కోర్టుకు వెళ్ళేవన్నీ ఆస్తి కోసం అన్నదమ్ములు పోట్లాడుకున్నవే కదా. అవునమ్మా. మరి రోజు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని చూస్తూ ఉంటే కొంత కాకపోతే కొంత అన్న సిగ్గుపడరా? ఏదో వాళ్ళ మైండ్ లో ఏదో పాజిటివ్ థాట్ ఒకప్పుడు రాకపోతుందా? అంటే తప్పనిసరిగా ఇంట్లో అందుకోసం అయినా ఉంచుకోవాల్సినటువంటివి. అంతేగాని వీటి వల్ల ఏమొస్తుందో నాకు తెలియదు. అది ఆ దేశాల వాళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉందేమో, మరి మన దేశానికి ఉందో లేదో నాకైతే తెలియదు. ఉండదు, పనికిరాదని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే అమ్మా. అంచేత ఆ సిద్ధాంతాలు ఇలా కాంట్రవర్సీలకు వెళ్ళిపోయి మన ఫ్యూచర్ని మనం ఎందుకు పాడు చేసుకోవాలి? అది వాళ్ళు చూసుకుంటారు, మనం బాగుండాలన్నది కానీ మన ప్రధానమైనటువంటి ఉద్దేశం వాళ్ళతో మనకేం సంబంధం అమ్మా. ఇంకా తాబేలు పెట్టుకుంటే శుభం వస్తుందా అంటే అనుమానమే. నాకు తెలియదు. అన్ని అవతారాల్లోనూ మత్స్యావతారం, కూర్మావతారం అవన్నీ ఉన్నాయి. దశావతారాలు పెట్టుకోండి, ఎందుకు? భగవంతుడు అవతారాలు, అందులోని దశావతారాల్లో భాగంగా తాబేలుని పెట్టుకుంటే ఇట్స్ ఓకే. దానివల్ల ఏదో లాభం వచ్చేస్తుంది అనుకుంటే మరి ఎవరికన్నా వచ్చిందేమో చూద్దాం. కానీ తప్పనిసరిగా లాభం వచ్చేది మాత్రం ఒకటి ఉందమ్మా, ఇంట్లో దేవుడి బొమ్మ పెట్టుకోవడం, దీపం పెట్టడం దేవుడి దగ్గర, దీపారాధన ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, గుమ్మానికి పసుపు పూసుకోవడం, వీలైనప్పుడల్లా గుమ్మానికి మంచి తోరణాలు కట్టుకుంటూ ఉండడం. అంటే ప్లాస్టిక్ కాసుమా, ప్లాస్టిక్ వల్ల వచ్చేటటువంటిది పొల్యూటెడ్ వాతావరణమే తప్ప మంచిది కాదు. వీటి వల్ల మంచి ఉంటుందమ్మా. ఎట్టి పరిస్థితుల్లో విరిగిపోయిన బద్దలైన అద్దాలు, బొమ్మలు ఇట్లాంటివి ఇంట్లో ఉంచుకోకూడదు. అది చాలా ప్రధానం. చెత్త చారనీయకూడదు. ఇంట్లో బూజులు దుమ్ములు ఉండకుండా చూసుకోవాలి. ఇది చేసుకుంటే చాలా మంచిదమ్మా. ఓకే అమ్మా. అయితే మరి వీటితో పాటు నెమలికల్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అమ్మా? దేవుడు పట్టం దగ్గర కానీ, లేదంటే ఏదైనా మనం ఇంట్లో కానీ ఎక్కడైనా ఏదైనా ప్లేస్లో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏమైంది, కృష్ణుడి బొమ్మ పెట్టుకుంటే కృష్ణుడికి నెమలి పింఛం పెడతాం కదా, తప్పనిసరిగా పెట్టుకోవచ్చు. తర్వాత దానివల్ల మంచి ప్రయోజనం కూడా ఉందని చెప్తారు. ఏమిటంటే కొన్ని రకాలైనటువంటి దుష్టశక్తులని ఆ నెమలి ఈకలు రానియకుండా ఉంటాయని, దృష్టి దోషం తగలకుండా ఉంటుందని, ఆ పిల్లవాడు జనముద్దు బిడ్డ గనక అందరూ ఎత్తుకుని ముద్దు చేస్తూ ఉంటే కృష్ణుడికి ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని ఎప్పుడో ఒక నెమలి ఈక కొండముడిలో పెట్టేదట యశోదాదేవి. కనుక దృష్టి దోషం పోవడానికి నెమలీకలు చాలా బాగా సహకరిస్తాయమ్మా. ఓకే అమ్మ, చాలా చక్కటి విశ్లేషణ అందించారు. అసలు అంటే మామూలుగా చాలామంది ఏంటంటే ఈ బొమ్మ పెట్టుకుంటే మాకు లక్ వచ్చిందనో కలిసి వచ్చిందని అపోహల్లో ఉంటారు. బట్ అయితే అయి ఉండొచ్చు వాళ్ళకి వ్యక్తిగతంగా. ఎట్లా ఉంటుందంటేనమ్మా, ఏదో ఒకళ్ళకి ఒక పని చేస్తూ గడ్డం గీస్తున్నటువంటి మంగలి అంటే కులం గురించి చెప్పట్లా, వృత్తి గురించి చెప్తున్నా, చేస్తూ అది కత్తి కొద్దిగా ఊడిన కొంచెం లూజ్ అయినట్టుంటే రాజుగారి తల మీద ఇట్లా అన్నట్టు రాజుగారికి చేస్తూ, ఆయనకి అంతకు ముందు తలనొప్పి పోయిందిట దాంతో, అంటే సరైన చోట తగిలింది, అందుకని అతనికి ఏదో కొంత బహుమానం కూడా ఇచ్చాడని చెప్తారు. అందువల్ల అందరూ అతన్ని కత్తితో కొట్టించుకుంటే తలనొప్పులు పోతాయా? ఎక్కడో ఏదో ఒకటి మ్యాజిక్ కాదు, అది ఏదో యాక్సిడెంటల్ గా అట్లా జరుగుతాయి కొన్ని, యాదృచ్ఛికం అంటారు, యాక్సిడెంటల్. అనుకోకుండా ఎక్కడ తగిలితే నొప్పిపోతుంది అక్కడ తగిలింది. సాధారణంగా మీకు తెలిసేమో, ఇలా కొంతమంది తలనొప్పిగా ఉందంటే ఇలా పట్టుకుని 2 వెంట్రుకలే జాగ్రత్తగా వెతికి తీస్తారు, అలా లాగంగానే వాళ్ళకి తలనొప్పి తగ్గుతుంది. అటువంటి పాయింట్ ఏదో ఉండుంటుంది, వీడు అనుకోకుండా అక్కడ చేశాడు. ఓకే అమ్మా. అలాగా
దానివల్ల అట్లా జరిగి ఉండొచ్చు, లేదా కొంతమందికి కొన్ని జరిగి ఉండొచ్చు, కానీ అది అందరికీ సర్వసామాన్యంగా అని మాత్రం మనం అనుకోవడానికి వీల్లేదు. ఎవరి పర్సనల్ వాళ్ళది, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఓకే, మా చాలా చక్కటి విశ్లేషణను అందించారమ్మా, ధన్యవాదాలు.